జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం. ఈరోజు సహస్ర గాయత్రి జపం చేయాలి. ఎందుకంటే ఎవరైతే నిన్న యజ్ఞోపవీత ధారణం చేశారో వాళ్ళు యజ్ఞోపవీత ధారణ మరుసటి రోజు సహస్ర గాయత్రి కానీ లేక 108 సార్లు కానీ గాయత్రి మంత్రాన్ని జపించాలి. గాయత్రి మంత్రాన్ని సహస్రం చదివితే మంత్రానికి శక్తి పెంపొందిస్తుంది. అదేవిధంగా 108 సార్లు చదివినా కూడా సరిపోతుంది. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం అందరూ కూడా సహస్రం చేయలేరు కాబట్టి 108 సార్లు చేయడం ఉత్తమం. మీరు కూడా ఎవరైతే యజ్ఞోపవేత ధారణం నిన్న జరిగిందో వాళ్ళందరూ కూడా ఈరోజు శ్రద్ధగా పవిత్రంగా స్నానం చేసి గాయత్రి మంత్రాన్ని 108 సార్లు లేక సహస్రాన్ని చదవగలరని కోరుతున్నాను. జై శ్రీమన్నారాయణ. కూడా ఒకసారి గాయత్రి మంత్రాన్ని జపించి అమ్మవారి కృపకు పాత్రులవుదాం. ఓం భూర్భువః స్వాహా తత్తర్వితృవరేణీయం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్.